ఇది చెరుకు ట్యాంక్ మన బాపట్ల ట్యాంక్ వేస్ట్ ఛానల్ సార్ అవ్వడం వల్ల మనం ఏదన్నా ఎంతవరకు ఏదైనా చేస్తున్నా కానీ దాని మీద వేయటానికి ఖాళీ ఉండలేదు. ఆ పక్క దాంట్లో పడిపోతుంది. ఎందుకు రీసర్వే పెడితే ఎగవాళ్ళు గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి దిశానిర్దేశంతో మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అన్నది పూర్తిగా మన బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలోని భాగంగా ఈ రోజు మనం 1వ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 1వ వార్డు 2వ వార్డు ఏదైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయడం కూడా పూర్తి టీమ్స్ విజిట్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సమస్యలు కనుక చూసినట్లయితే చాలా చోట్ల డ్రైన్స్ అన్నది ఇంకా పూడికలు ఇంకా ఉంది. సో వాటన్నింటినీ కూడా డీసిలేట్ చేయమని చెప్పని అక్కడ ఉన్న శానిటేషన్ సెక్రటరీ గారికి అదేవిధంగా మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్ కూడా చాలా వరకు రోడ్డు పక్కన కూడా డంప్ అయి ఉంది. అది కూడా చాలా వరకు హిండ్రెన్స్ జరుగుతుంది. సో వాటిని కూడా రిమూవ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సో వీటిలో కన్నా మేజర్ సమస్యలు కనుక చూసుకుంటే కనుక ఈ త్రాగునీటి సమస్య అనేది పక్కన కొంచెం ఎక్కువగానే ఉంది. ఆ త్రాగునీటి సమస్యకి సంబంధించి మేము ఇక్కడ ప్రెసెంట్ ఉన్న ప్లాన్ ప్రకారము వాటర్ ట్యాంకర్స్ తో మనం వాటర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈఎల్ఎస్ఆర్ ఎక్కడైతే మనకి ఉప్పరపాలెం దగ్గర ఈఎల్ఎస్ఆర్ ఉందో ఆ ఈఎల్ఎస్ఆర్ కనుక తొందరగా అందుబాటులో తీసుకొచ్చుకోగలిగితే ఆ ఈఎల్ఎస్ఆర్ వలన ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా డ్రింకింగ్ వాటర్ నిరంతరాయంగా మనం ఇవ్వగలుగుతాం. సో దాని గురించి కూడా మేము పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మన సమాధులు కనుక చూసుకుంటే గనక ఈ బేతనకాలకు సంబంధించిన సమాధులకు సంబంధించి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అప్రోచ్ రోడ్ అనేది సరిగా లేదని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తిగా కూడా అప్రోచ్ రోడ్ సంబంధించిన కూడా ఎస్టిమేట్స్ అవన్నీ కూడా తీసుకోవటం అవన్నిటిని కూడా అది కచ్చాగానా లేకపోతే ఏ విధంగా ఏర్పాటు చేయడం అన్నది గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి దాన్ని పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీస్ లో విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఆ విద్యుత్ స్తంభాలకు లైట్స్ అనేది ప్రాపర్ గా లేవు. ఆ లైట్స్ సంబంధించి కూడా నివేదించడం జరిగింది. కొన్ని ప్రజలు వాటన్నింటి కూడా టేక్ కేర్ చేయడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.